జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, నువ్వు ఇప్పుడు జీవితంలో ఒకరిని బాగా నమ్మి వాళ్లే నీ సర్వస్వం అని చెప్పి వాళ్ళని నమ్మి మోసపోయావు కదా. సరే విను, అతి త్వరలోనే నువ్వు కోల్పోయినవన్నీ నీకు అందించబోతున్నాను. అతి త్వరలోనే నీకు దూరమైనవన్నీ కూడా నీకు దగ్గర చేయబోతున్నాను. ఇది ఈ దుర్గమ్మ నీకు ఇస్తున్న సత్యవాకు. అస్సలు వదులుకోకు. ఈ దుర్గమ్మ వాకుని నువ్వు వదులుకున్నావంటే ఖచ్చితంగా తర్వాత నువ్వే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇప్పటి వరకు నేను ఎన్నిసార్లు చెప్పాను చెప్పు? అతిగా ఎవరిని నమ్మకు, ఎవరిని కూడా నా అని ఎక్కువగా నమ్మి మోసపోవద్దు. నీ జాగ్రత్తలో నువ్వుండు. ఇప్పట్లో అందరూ కాస్త మాట్లాడితే చాలు ముంచేస్తున్నారని ఇలా ఎన్నోసార్లు నేను హెచ్చరించాను. నా వాక్కుల్ని అందిస్తున్నాను, సందేశాన్ని పంపుతున్నాను. ఈ దుర్గమ్మ మాటలు విన్నావా? లేదు. వినకపోగా పెడచెవిన పెట్టి ఏముందిలే అని తేలికగా తీసిపడేశావు. మరి ఇప్పుడు మళ్ళీ నా వద్దకు వచ్చి, అమ్మా నేను మోసపోయాను తల్లి, ఏమైందమ్మా, ఎందుకు ఇలా జరుగుతుంది, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, మీరు చూస్తూ ఊరుకుంటారా అని తిరిగి మళ్ళీ నన్నే నిందిస్తున్నావు. ఇది ఎంతవరకు న్యాయం చెప్పు? నేను చేయాల్సినవన్నీ చేస్తున్నాను, నీకు చెప్పాల్సినవన్నీ కూడా చెబుతూనే ఉన్నాను. వినకుండా నా మాటల్ని నిర్లక్ష్యం చేసింది ఎవరు? నువ్వు కాదా? వినకుండా నా మాటల్ని కొట్టిపారేసింది ఎవరు? నువ్వు కాదా? మరి తిరిగి మళ్ళీ నువ్వే నన్ను నిందిస్తే ఎలా? నీ మాటలకి నేను ఏమనాలి? నీ అమాయకత్వాన్ని నేనేమనాలి చెప్పు? నువ్వు ఇంత అమాయకంగా ఉంటున్నావు కాబట్టే నేను ముందు నుంచే నిన్ను హెచ్చరిస్తూ వస్తున్నాను. ఎవ్వరి మాటలు వినకు, ఎవ్వరి మాటలు నమ్మకు. అందరూ కూడా ముసుగు వేసుకొని నటిస్తున్నారు, నిన్ను నిలువునా ముంచేస్తారు. అందుకే నీ జాగ్రత్తలో నువ్వు ఉండు అని ఎన్నోసార్లు చెప్పాను నీకు. విన్నావా? ఇకనైనా మార్చుకో అమ్మా. ఇక నుంచైనా జీవితాన్ని మార్చుకో. కాస్త తీయగా నవ్వుతూ మాట్లాడినంత మాత్రాన మంచివాళ్ళైపోరు. అలా అనుకుంటే అది నీ భ్రమ, నీ అమాయకత్వం అవుతుంది. ఇలా చూడు, ఒక్కసారి మోసపోయావంటే సరేలే అనుకోవచ్చు. ఇలా నేను చెబుతూ ఉన్నా సరే పదే పదే నువ్వు అక్కడే వెళ్ళి పడుతూ ఉంటే, అక్కడే వెళ్ళి మోసపోతూ ఉంటే నిన్ను ఏమనాలి చెప్పు? ఇది అమాయకత్వమా, లేదా అమాయకత్వంలో ఉన్న మూర్ఖత్వమా? నువ్వే ఆలోచించు. అక్కడ గుంట ఉంది అని చెప్పినా సరే పదే పదే వెళ్ళి అందులోనే పడతాను అంటే ఎలా అమ్మా? కళ్ళు తెరవాలి కదా, తెలుసుకోవాలి కదా. ఆ పక్కదారిని వెళ్ళాలే కానీ అందులోనే పడతాను అంటే ఎలా చెప్పు? నిన్ను ఏమనాలి నేనింకా? ఇక నుంచైనా జాగ్రత్త పడు. నువ్వు బాగా నమ్మిన వాళ్లే నిన్ను ఆర్థికంగా కూడా మోసం చేసేశారు కదా. నీ దగ్గర డబ్బులు తీసుకొని పారిపోయారు కదా, లేదా నీ దగ్గర డబ్బు తీసుకొని వాళ్ళు ఇవ్వడం లేదు కదా. ఇలా డబ్బు పరంగానే కాదు, ఎన్నో రకాలుగా నిన్ను కొందరు మోసం చేశారు. అందుకే కదా నువ్వు బాధపడుతున్నావు, అందుకే కదా కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నావు, ఇబ్బంది పడుతున్నావు. అతను నీ బంధువని, కాస్త నీతో మాట్లాడుతున్నారు అని వారికి సాయం చేసేస్తున్నావు. ఎవరైనా సరే కాస్త నవ్వుతూ మాట్లాడితే చాలు, అబ్బా వీళ్ళు నా మంచి కూడా చెబుతున్నారు అని పూర్తిగా వాళ్ళని నమ్మేస్తున్నావే. ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పు? ఇలా నువ్వు చేయడం న్యాయమేనా? ఈ దుర్గమ్మ బిడ్డవైన నువ్వు ఎంత హుందాగా ఉండాలి, ఎంత ధైర్యంగా ఉండాలి, ఎంత తెలివితేటలతో ఉండాలి చెప్పు? ఇంతలా ఈ దుర్గమ్మ నిన్ను నెట్టుకొస్తున్నా కూడా ఎందుకు నువ్వు పక్కదారిన వెళ్తున్నావు? ఎందుకు నా మాటలు పట్టించుకోవడం లేదు? ఈ దుర్గమ్మ మీద నమ్మకం లేదా? అమ్మ మాట మీద నీకు నమ్మకం లేదా? ఇలా ఎప్పుడూ చేయదు తల్లి. గుర్తుపెట్టుకో, బంధువులను, బాగా తెలిసిన వాళ్లనో సరే అతిగా నువ్వు వాళ్ళని నమ్మితే మోసం చేసేస్తారు. నీ దగ్గర ఉన్నా లేకపోయినా ఇంకొకరి దగ్గర అప్పు తీసుకునైనా సరే నువ్వు వాళ్ళకి సాయం చేసేస్తున్నావు. అవి ఎందుకు చెప్పు? ఇలాంటివన్నీ నీకు అవసరమా? అలాంటి నిన్ను, అంత మంచి మనసున్న నిన్ను, వాళ్ళ కష్టాన్ని అర్థం చేసుకొని నువ్వు సాయం చేస్తే తిరిగి నీకు ఏం మిగిలింది చెప్పు? మోసమే కదా మిగిలింది. వాళ్ళు ఆ డబ్బులు తీసుకొని పరారైపోయారు కదా. అందుకే చెప్పాను, నవ్వుతూ మాట్లాడినంత మాత్రాన మంచివాళ్ళు కాదు, ముంచేస్తారు అని.
నీలానే అందరూ మంచిగా స్వచ్ఛంగా ఉంటారు అని ఎలా నువ్వు అనుకుంటున్నావు చెప్పు? అలా ఎవ్వరూ ఉండరు. ఒక్కొక్కరిది ఒక్కోలా ఉంటారు. విను, ఒకే ఇంట్లో పుట్టిన అన్నదమ్ముల అక్కాచెల్ల మనస్తత్వం ఒకలా ఉండదే. ఈ ప్రపంచంలో ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కు నుంచి వస్తుంటారు. ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కోలా ఉంటుంది. అందరూ ఒకేలా ఉంటారని ఎలా అనుకుంటావు చెప్పు? అప్పుడు నేను హెచ్చరిస్తే నా మాటలు విన్నావా? లేదు. వాళ్ళు మంచివాళ్లే అని అనుకుని, అమ్మ ఇలానే చెబుతారులే అనుకుని మాట్లాడేశావు. వాళ్ళని నమ్మేశావు. మరి ఇప్పుడు ఏమైంది? నువ్వే బాధపడుతున్నావు. అలా బాధపడుతూ బాధపడుతూ అసలు ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నావు. నీవు కాని అప్పుల్ని నువ్వు తీరుస్తున్నావు. దీనివల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు ఏర్పడుతున్నాయి. ఎవరినో నమ్మి మోసపోవడం వల్ల వాళ్ళ అప్పులు తీర్చడం కోసం నీ కుటుంబాన్ని బాధ పెట్టుకుంటున్నావు. దానికోసంగా అష్ట కష్టాలు పడుతున్నావు. అసలు చెప్పాలంటే కొన్ని నెలలుగా మనశ్శాంతి లేక జీవితం నరకంలా ఉంది. అల్లకల్లోలంగా ఉంది కదా. సరే, ఇకనైనా కళ్ళు తెరువు. బాధపడకు, పక్కన పెట్టు అన్నీ. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకో. ఆ ముసుగులో నుంచి బయటికి రా. అతి మంచితనం వద్దమ్మా. ఇకనైనా దాన్ని పక్కన పెట్టేసి. దుర్గమ్మ బిడ్డవైన నీకు మంచితనం ఉండాలే కానీ అతి మంచితనం ఉండకూడదు. నేనే చెబుతున్నాను కదా, అతి మంచితనాన్ని తీసి దూరంగా పెట్టేసే. ఇకనైనా అలా నమ్మించి మోసం చేసే వాళ్ళకి దూరంగా ఉండు. ఇక నిన్ను బాధ పెట్టిన వాళ్ళ సంగతి, ఇబ్బంది పెట్టిన వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను కదా. నిశ్చింతగా ఉండు. నువ్వు పోగొట్టుకున్నవన్నీ కూడా ఈ దుర్గమ్మ నీకు దక్కేలా చేస్తాను. బాధపడకు. అతి కొద్ది రోజులలోనే నీ జీవితాన్ని నేను మారుస్తాను. అలా మార్చే బాధ్యత ఒక తల్లిగా నాదే కదా. ధైర్యంగా నిశ్చింతగా ఉండు. అతి త్వరలోనే ఈ దుర్గమ్మ చేసే లీలలన్నీ కూడా నువ్వే చూస్తావు. చూసి ఆశ్చర్యపోతావు. ఇది నా వాక్కు, దుర్గమ్మ వాక్కు. ఖచ్చితంగా జరుగుతుంది, జరిగే తీరుతుంది. ఇదిగో చివరిగా ఒక్కటి. ఇప్పుడు జరిగిందేదో జరిగిపోయింది, అది గుణపాఠం అనుకో. ఇంకొకసారి మాత్రం ఆ తప్పుని నువ్వు అస్సలు చేయకు. నువ్వు నీ కుటుంబం బాగుండాలి అని నా పూర్తి ఆశీర్వాదాన్ని నీకు అందిస్తున్నాను. నా ఆశీర్వాదం పొందిన నీకు అంతా మంచే జరుగుతుంది. ఇకనైనా ఈ దుర్గమ్మ మాటలు కొట్టిపాడేయకుండా జాగ్రత్తగా మనసులో పెట్టుకో. ఇకపై నువ్వు ఒక్కరి చేతిలో కూడా మోసపోవడం నేను చూడలేను తల్లి. ఇలా మోసపోయి నువ్వు బాధపడుతుంటే నేను చూసి ఓర్చుకోలేకపోతున్నానమ్మా. నువ్వు రోజు నా దగ్గరకు వచ్చి కంటతడి పెట్టుకుంటుంటే చూసి ఓర్చుకోవడం ఒక తల్లిగా నా వల్ల అస్సలు కావడం లేదు. కాబట్టి ఇకనైనా సరే నిన్ను నువ్వు మార్చుకో. జీవితం ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు నీ కుటుంబం బాగుండాలి అంటే ఏం కావాలో అన్నీ కూడా ఈ దుర్గమ్మ చేసి పెడతాను. ఇక నిశ్చింతగా ముందుకు వెళ్ళు చాలు. అన్నిటినీ మార్చి నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా నీ చేతిలో పెడతాను. ఇక ధైర్యంగా ప్రశాంతంగా ఉండు అని దుర్గమ్మ ఈరోజు ఈ సందేశాన్ని తీసుకొచ్చారండి. మరి దుర్గమ్మ పంపించిన సందేశం అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలానే ఖచ్చితంగా తప్పకుండా కామెంట్ సెక్షన్లో జై దుర్గా భవాని అని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.